హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు మా ఫ్యామిలీతో ఒక స్పెషల్ వ్లాగ్ మీతో షేర్ చేస్తున్నాను. ఇది మా సడన్‌లీ ప్లాన్ అండి. సండే అందరికీ వీక్లీ ఆఫ్ వచ్చింది. మా బావగారికి ఫస్ట్ అన్నమాట సండే ఆఫ్ రావడం. ఇంతకుముందు వీక్లీ ఆఫ్ అనేది ఫ్రైడే కదా! ఇప్పుడు సండే వచ్చింది. ప్లస్ శ్రావణ మాసము. మా పిల్లలకి గూడా ఒకరోజు హాలిడే అని చెప్పి ఏదైనా లోకల్‌లో ఉన్న టెంపుల్‌కెళ్దాం అనుకున్నాము. కానీ సరే 2 మంత్స్ నుంచి షిరిడి ప్లాన్ చేస్తున్నాం. కుదరట్లేదు కదా! షిరిడి ఎళ్ళొచ్చేద్దామని చెప్పి సడన్‌లీ ప్లాన్ చేసుకున్నాము. ఇక షిరిడికి స్టార్ట్ అయిపోయాం. సాటర్‌డే నైట్ 9:30కి ట్రావెల్ బుక్ చేసుకున్నామనమాట. మనము షిరిడి ఎళ్ళాలంటే మనంతట మనం వెళ్ళమంట. బాబానే మనల్ని పిలిపిస్తారంట అండి. అది నిజమే. ఎవ్రీ ఇయర్ మేము సమ్మర్ రాగానే ఒక్కసారైనా బాబాని దర్శించుకుంటాము. నాకు బాబా అంటే చాలా ఇష్టం. ఈసారి 2, 3 మంత్స్ బిఫోర్ నుంచి ప్లాన్ చేస్తున్నా గూడా క్యాన్సెల్ అవుతుంది. కానీ ఈరోజు సడన్‌లీ మాకు ఫైనల్ చేసుకున్నామనమాట. ఆఫ్టర్‌నూన్ 3 కల్లా పిల్లలు స్కూల్ నుంచి 5:30కి రాగానే తీసుకొచ్చేసి ఫ్రెష్ చేసి ఇగ స్టార్ట్ అయిపోయాము. 9:30కి బస్సు. నియర్ బై 1 కిలోమీటర్ లోపే ఉంటది ట్రావెల్స్ ఇక్కడి నుంచి. మా చిన్న బాబు, పెద్ద బాబు గూడా చాలా ఎంజాయ్ జేస్తున్నారు. బస్సులో చాలా రోజుల తర్వాత ఎళ్తున్నామంటే. అందులో ఒకటి టెంపుల్‌కెళ్తున్నాం గదా! వాళ్ళకి చాలా ఇష్టం. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మేము ముంబై నుంచి షిరిడి, షిరిడి నుంచి నాసిక్, నాసిక్ నుంచి త్ర్యంబకేశ్వర్ ఆలయానికి ఒక్కరోజు ఫుల్ ట్రిప్ చేశాము. ఈ వన్ డే ట్రిప్‌లో నేను 12 జ్యోతిర్లింగాలు గల ఆలయాలు, చాలా ఫేమస్ పుణ్యక్షేత్రాలు అన్నీ ఈరోజు ఈ వ్లాగ్‌లో మీతో షేర్ చేస్తాను. మేము మార్నింగ్ రీచ్ అయ్యేసరికి 10-5 అయిపోయింది. ఎర్లీగా తీసుకెళ్ళిపోయారు. ఆ ట్రావెల్ డైరెక్ట్ ఎళ్లి ఒక హోటల్ ముందు ఆగిందనమాట. వాళ్ళకి కొంచెం కనెక్షన్స్ ఉంటాయి గదా! నేనేమో 5 అంటున్నాను. మా చిన్న బాబేమో 4 అంటున్నాడు. వాడు నిద్రలో ఉన్నాడు గదా! 4కి రీచ్ అయ్యామని చెప్పి. ఇగ ఫైనల్లీ వాడు టైం చూసి కొంచెం నిద్ర మత్తెళ్ళాక వాడే షూట్ చేస్తానని చెప్పి మొబైల్ పట్టుకొని ఏదో కొంచెం టైమ్ పాస్ చేస్తున్నాడనమాట హోటల్‌లో. యాక్చువల్లీ మేము ఎవ్రీ టైము వెహికల్ తీసుకొనొస్తాము. అప్పుడు మా దగ్గర కారుండేది. ప్రెజెంట్ కార్ లేదని చెప్పి మేము ట్రావెల్స్‌కి వచ్చాము. ట్రావెల్స్‌కొస్తే వాళ్ళు ఆపిన హోటల్‌లోనే ఎళ్ళాలి. ఎర్లీ మార్నింగ్ వేరే ప్లేస్‌కి పిల్లల్ని నిద్రలో తీసుకొనెళ్ళడము ప్రాబ్లమ్ కదా అని చెప్పి, ఆ హోటల్‌లోనే ఒక హోటల్ బుక్ చేసుకున్నాం. ఫైనల్లీ మాకు ఒక హోటల్ ఇచ్చారు. రూమ్‌నిచ్చేశారు. 305 మా చిన్న బాబు అంటున్నాడు, మన ఇల్లు నంబరేమో 306 ఇది రూమ్ నంబరేమో 305 ఒక్క లెటర్ మిస్ అయింది అని చెప్పి, ఇగ మార్నింగ్ 5కి చూసారు గదా! ఎలా ఉందో. మేము 5కి ఇలా రూమ్‌కెళ్ళి ఫ్రెష్ అయిపోయి 6:30కి అలా బయటకొచ్చేసాము. ఇగ 6:30కి టెంపుల్‌కి స్టార్ట్ అయిపోయా. నేను సడన్‌లీ బుక్ చేసుకున్నాం కదా అని చెప్పి, మా చిన్న బాబుని స్కూల్ పికప్ చేసుకోవడానికెళ్ళినప్పుడు సాటర్‌డే ఈవినింగ్ ఇలా డ్రెస్ తీసుకొనొచ్చేసాను. మా పిల్లలకైతే రీసెంట్‌లీ బర్త్‌డే అప్పుడే తీసుకున్నాను. వాళ్ళు కూడా ఎక్కువ సేపు ఏసుకోలేదని చెప్పి, ఒకసారి డ్రై వాష్ చేయించుకొని అవే ఏపిచ్చేసాను. ఇగ గుడికి స్టార్ట్ అయిపోయామండి. 6:30 కల్లా గుడి దగ్గరికెళ్ళిపోయాం మేము. వర్షం లేదు. 3, 4 డేస్ నుంచి అందుకే క్లైమేట్ గూడా డ్రైగా ఉంది. ఉదయాన్నే చాలా ప్రశాంతంగా ఉంది. మా పిల్లలు చాలా బావుందమ్మా క్లైమేట్. ఇక్కడ సాయిబాబా సాంగ్స్ అలా ఇనిపిస్తుంటే ఇంకా బావుంటుంది. ఇలా తిలకం పెట్టేస్తున్నారు. మనం అడగక ముందే చాలా మంది ఇలా వచ్చి పెట్టేస్తూ ఉంటారు. మనకి తోచింది మన సంతోషంతో ఏదిచ్చినా వాళ్ళు తీసుకుంటారు. అలా అందరం బొట్లు పెట్టుకున్నాము. మా పిల్లలైతే "నీదే ప్రాపర్‌గా కనిపిస్తుందమ్మా. మాది సగం, సగం కనిపిస్తుందని" చెప్పి వాళ్ళు హెయిర్ ముందుకొస్తది కదా అబ్బాయిలకి. ఇగ సరే అని చెప్పి దేవుడి కోసము పూలు, ప్రసాదాలు తీసుకెళ్తున్నాం ఇక్కడి నుంచే. మేము వచ్చిన రిక్షా అతనే ఆ షాప్ అతనికి చూపిచ్చాడు. ట్రావెల్ అతను హోటలు, హోటల్ వాళ్ళు టాక్సీ. టాక్సీ అంటే రిక్షా. ఆ రిక్షా వాళ్ళే షాప్ అన్నమాట. వీళ్ళందరికీ ఒక గ్రూప్ ఉంటదండి. ఎవరి షాప్‌లో వాళ్ళకి అక్కడే తీసుకోవాలని చెప్పి. సరే ఎక్కడైతే ఏం తీసుకో దేవుడి దగ్గర కోసం కదా అని చెప్పి అక్కడే తీసుకున్నాము. వాళ్ళు కెమెరాలో చూసుకుంటున్నారు. నా బొట్టు ఉందా? నా బొట్టు ఉందా? అని చెప్పి. అమ్మదే ప్రాపర్‌గా ఉంది. మనది హెయిర్ పడతది గదా అబ్బాయిలకి. అది చెప్తున్నా గూడా వాళ్ళు నీదే మంచిగొచ్చింది అంటున్నారు. మనం లేడీస్ అయితే కొంచెం తల దూకుంటాం. బ్యాక్‌కెళ్తది గదా! అబ్బాయిలకైతే కొంచెం ముందుకొస్తుంది గదా! అలా అయిపోయిన తర్వాత మేము ఇగ టెంపుల్ దగ్గరికెళ్ళిపోతున్నాము. ఈ అంతా నేను నెక్స్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మేము గుడి లోపలికెళ్తున్నాం కదా! దర్శనం చేసుకోవడానికి. దీని పక్క నుంచే ఎళ్ళాలన్నమాట. ఇది ఒక పెద్ద గార్డెను. పల్లకి
ఉద్గాన్ అని ఉంది. బావుంటుంది ఇది. వ్యూ తర్వాత మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చాలా బావుందండి. లోపలికి మొబైల్ అలౌ చేయరు గదా! అక్కడ స్క్రీన్ పైన చూపిచ్చాను. స్క్రీన్ పైన చూసుకోవచ్చు. చాలా బావుంటుంది. ఇప్పుడు మేము మొబైల్స్, బ్యాగ్స్ అవన్నీ లాకర్ తీసుకోవాలి. మొబైల్స్ ఎలౌ ఉండవు కదా! మా బావగారు ఎళ్లి అడుగుతున్నారు దర్శనం టికెట్ తీసుకుందాం అని చెప్పి. ఎర్లీ మార్నింగ్ అంటే కొంచెం రష్ గూడా ఎక్కువుంటుంది. 200 టికెట్ తీసుకున్నాం మేము. దర్శనం కూడా చాలా త్వరగా అయిపోయింది. గేట్ నంబర్ 6కెళ్ళాము. చాలా డెవలప్ అయిపోయిందండి. మందిర్ చుట్టూ అసలు ఈ గేట్ వైస్ పెట్టేశారు. మేము 6 నంబర్ గేట్ నుంచి లోపలికెళ్ళి, అక్కడి నుంచే లోపలికెళ్ళిపోయాము. రిటర్న్ దర్శనం చేసుకొని గూడా వచ్చేసాము. చాలా త్వరగా దర్శనం అయిపోయింది. హాఫ్ ఎన్ అవర్ లోపు బయటకొచ్చేసాం. ఇగ పిల్లలు ఏదో టాయ్ కావాలంటే టాయ్ తీసుకున్నారు. వాటి టాయ్ పైన అది ఎయిర్ ఇండియా హెలికాప్టర్ ఉంది. బావుందది. వాళ్ళు చేతిలో పట్టుకొని అలా ఆడుతుంటే చాలా బావుంది. కాకపోతే తర్వాత వీళ్ళు చేతిలో పట్టుకోగానే అది పాడు గూడా అయిపోయింది. అంటే సెట్టింగ్ ప్రాపర్‌గా చేయలేదు. అందుకే డ్యామేజ్ అయిపోయింది. అక్కడి నుంచి ఇక్కడికొచ్చేసామండి. బాబా గార్డెన్ ఇది. ఉద్గాన్ పల్లకి ఉద్గాన్ అని చెప్పి బాబా స్టాచ్యూస్ ఉన్నాయి. ఇది చాలా పెద్ద స్టాచ్యూస్ అండి. లోటస్ ఫ్లవర్ మధ్యలో ఇలా వాటర్ చూస్తున్నారు గదా! వీడియోలో ఎంత బావుందో. ఈ గార్డెన్‌లో గూడా కొన్ని చెట్లు డెకరేషన్ చేశారు. ఇలా ఫ్లవర్ వాజ్ లాగా. ఒక లేడీ తలపైన ఏదో ఎత్తుకొని ఎళ్తున్నట్టు. ఇది ఫ్లవర్ వాజ్ లాగా ఉంది. చాలా బావుంది. కొంచెం సేపు అక్కడే టైమ్ స్పెండ్ చేశాము. కూర్చున్నాం. అక్కడ కొన్ని ఫోటోలు దిగేసి మేము 7:30 కల్లా విజయవాడ వారి ఆంధ్ర భోజనం అండ్ టిఫిన్ ఉంది. మన తెలుగోళ్ళే కదా అని చెప్పి అక్కడికెళ్ళాం బ్రేక్‌ఫాస్ట్‌కి 7:30కి. మాకు దర్శనం మాత్రం చాలా జరిగిందండి. నాకు చాలా హ్యాపీగా అనిపిచ్చింది. చాలా ప్రశాంతంగా అనిపిస్తది ఇలా టెంపుల్‌కొచ్చినప్పుడు. పూరీలు ఆర్డర్ చేశారు. ఫస్ట్ నేను దోస ఆర్డర్ చేశాను. చాలా సాల్టీగా ఉందని చెప్పి రిటర్న్ ఇచ్చేసా నేను. ఇగ వాళ్ళలో అడ్జస్ట్ చేసుకొని తినేసాము. మేము ఇగ 8 కల్లా ఒక ట్రావెల్ మాట్లాడుకున్నాము. అది కొంచెం మినీ ట్రావెల్ ఉంది. అప్ అండ్ డౌన్ 300 అండి. షిరిడి నుంచి నాసిక్ నుంచి త్రంబకేశ్వర్ మొత్తం వాళ్ళదే 300 అప్ అండ్ డౌను. మేము కాపోతే నాసిక్‌లోనే డ్రాప్ అయిపోదాం అని చెప్పి ముందే మాట్లాడుకున్నాము. ఇగ షిరిడి నుంచి ఫస్ట్ మేము నాసిక్‌కి స్టార్ట్ అయిపోయాము. నాసిక్‌లో ముక్తిధామ్ అనే బిర్లా మందిర్ ఉంది. ఇది చాలా ఫేమస్ అండి ఇక్కడ. ఈ ముక్తిధామ్ శ్రీకృష్ణుడికి అంకితం చేయబడిన ఆలయం. కృష్ణ ఆలయం గోడలపైన కృష్ణుడు మరియు మహాభారత జీవిత దృశ్యాలు వర్ణించే చిత్రాలున్నాయి. చాలా బావుందండి. ఒక్కసారి ఈ టెంపుల్‌కి విజిట్ చేస్తే 12 జ్యోతిర్లింగాలను దర్శించుకున్న పుణ్యం కలుగుతుంది మనకి. దీంట్లో ఇక్కడ కృష్ణుడి విగ్రహాలున్నాయండి. చాలా బావున్నాయి. విఠ్ఠల మహారాజాది గోడల పైన మహాభారతం, రామాయణం లాంటి అక్షరాలన్నీ చెక్కున్నాయి. అవి చదువుకుంటే భక్తులకు చాలా మంచిదంట. ప్రతి ఆలయం ముందు ఆ దేవతల పాదాలున్నాయి. చాలా బావుందండి. మనం లోపల మూర్తుల దాకా ఎళ్ళం కదా! అందుకే పాదాలకి నమస్కారం చేసుకొని వచ్చేస్తాము. ప్రతి గుడి ముందు ఆ దేవుడి పాదాలున్నాయి. చాలా నచ్చింది నాకలా. ఇది ఇప్పుడు మనము పక్కన కొంచెం అన్నమాట. పక్కనే ఉన్నాయి మొత్తము. ఇక్కడ శ్రీ కాశీ విశ్వనాథ్ అని రాసుంది కదండీ! శ్రీ కాశీ విశ్వనాథ్ అంటే మనకి ఎవరండి? శివుడే కదా! ఇక్కడ 12 జ్యోతిర్లింగాలున్నాయి. చాలా బావుందండి. అసలు చూస్తే తనివి తీరదు అన్నమాట. కళ్ళు నిండుగా చాలా బావుంది. అంటారు గదా! జీవితానికి ఇది చాలు అన్నట్టు అంత బావుంది. ఈ ఆలయాన్ని దర్శనిస్తే 12 జ్యోతిర్లింగాల దర్శన పుణ్యం కలుగుతుందని చెప్పి నమ్మకము. 12 జ్యోతిర్లింగాలు వేరే వేరే ప్రదేశాల్లో ఉంటాయి కదండీ! అన్నీ ఒకేసారి చూడలేము. కాపోతే ఇక్కడ ముక్తిధామ్‌కొస్తే 12 జ్యోతిర్లింగాలని ఒకే దగ్గర చూడొచ్చు మనము. సోమనాథ్, మల్లికార్జున, మహాకాళేశ్వర్, ఓంకారేశ్వర్, వైద్యనాథ్, భీమాశంకర్, ఏడో జ్యోతిర్లింగం రామేశ్వరం, నాగేశ్వర, విశ్వనాథ్, త్రంబకేశ్వర్, కేదార్‌నాథ్, గృషేశ్వర్ ఈ 12 జ్యోతిర్లింగాలండి. ఈ 12 జ్యోతిర్లింగాలు ఒక దగ్గర నిర్మించబడింది. ఈ ఒక్క ముక్తిధామ్ మనం దర్శించుకుంటే 12 జ్యోతిర్లింగాలను దర్శనం చేసుకున్న పుణ్యం లభిస్తుంది కదండీ! చూసారు గదా! ఇలా మొత్తం లైన్‌గా జ్యోతిర్లింగాలు కనిపిస్తున్నాయి. శివుడు, త్రిశూలము ఎంత బావుందండి అసలు కన్నులు
నాకైతే ఎలా వర్ణించాలో గూడా నాకు అర్థం గాట్లేదు. చాలా బావుంది. పిల్లలకి ఇలాంటి ప్లేసులకి తీసుకెళ్తేనే వాళ్ళకి గూడా తెలుస్తుంది. ఇక్కడ శ్రీరామ పూర్ణకుట్టి అని రాసుంది. ఇక్కడ 12 జ్యోతిర్లింగాల పేర్లు గూడా హిందీలో రాసుందండి. నేనక్కడ చూసి చదివాను. ఏదైనా మిస్టేక్స్ ఉంటే గూడా ఏమనుకోకండి. మనం తెలుగు గదా! నేనిక్కడికొచ్చాక కొంచెం హిందీ నేర్చుకున్నాను. అలానే చదివాననమాట. ఇక్కడ సీత అమ్మవారు, రావణాసురుడు అమ్మవారిని ఎత్తుకెళ్ళడానికొస్తారు గదండీ వేషమేసుకొని. ఆ సెట్టింగ్ గూడా చాలా బావుంది మొత్తము. ఇక్కడ కన్యాకుమారి, బ్రహ్మ, కుబేర అన్ని దేవుళ్ళున్నారండి. అసలు ఎంత బావుందంటే నాకసలు శ్రీ మహాలక్ష్మి, సరస్వతి అక్కడ కొన్ని కొన్ని పేర్లు గూడా రాసుంది చక్కగా. అసలు మొత్తం పాలరాయి, పాలరాయి అంటే మార్బల్ చూసారు కదా! అందుకే బిర్లా మందిర్ అని గూడా అంటారంట దీన్ని. ముక్తిధామ్‌ని బిర్లా మందిర్ అంటారు. ఇక్కడ వరుణ్ దేవ్, స్వామినారాయణ, సూర్యనారాయణ, సూర్య భగవానుడండి. స్వామినారాయణ అన్ని దేవుళ్ళున్నారు. నవగ్రహాలివి. నవగ్రహాల్లో గూడా బుధు, గురు, కేతు చూస్తున్నారు గదా! ఎలా ఉన్నారో అసలు అక్కడ రాసి ఉన్నాయి. శుక్ర, సూర్య, శని, సోమ, మంగళ, రాహు 9 గ్రహాలు. మనమంటే చిన్నప్పట్లో తెలుగులో బుక్‌లో చదువుకునేవాళ్ళం. అలానే టీవీలో కొన్ని అప్పట్లో దూరదర్శన్ టీవీ వల్ల మనము కొన్ని రామాయణం, మహాభారతం, విష్ణు పురాణం ఇలాంటి సీరియల్స్ చూసి గూడా మనం అనేది కొన్ని నేర్చుకున్నాము. కానీ ఇప్పటి జనరేషన్ పిల్లలకి మాత్రం అసలు అలాంటివి ఏం తెలియట్లేదు. నా పిల్లలకి చూపించుకుంటూ ప్రతిదీ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ ఉన్నాను. వాళ్ళ అప్పటికి అన్నిటికి క్వెషన్ మార్కులు ఏస్తున్నారు. ఇక్కడ మచ్చింద్రనాథ్ అని రాసుందండి. శ్రీ గురు దత్తాత్రేయ చాలా బావుందండి అసలు. గురువులు మచ్చింద్రనాథ్ ఇలా మొత్తం గోడల పైన రాసుంది. ఆ విగ్రహాలు, ఆ పాలరాతి వైకుంఠధామ్, వైకుంఠధామ్ అండి. విఠల వైకుంఠ భగవాన్ అని రాసిచ్చారు ఇక్కడ పైన. బావుంది కదా! చాలా ముందు స్వామివారి పాదాలు చూస్తున్నారు కదా! మొత్తం దర్శనం చేసుకొని ఇలా వచ్చేసాను సైడ్‌కి నేను. మొత్తం ఎనకాలండి అసలు లక్ష్మి, సరస్వతి, గణపతి అందరు దేవుళ్ళ విగ్రహాలున్నాయి. ఇవన్నీ ఒక్క మందిరండి. బిర్లా మందిర్, ముక్తిధామ్ అని అంటారు గదా! దాంట్లోనే ఉంది. ఇది ఒక్క ప్లేస్ విజిట్ చేస్తే మనకి ఎంతో పుణ్యం కలుగుతుంది. శ్రీ సంకట శోచన హనుమాన్ మందిర్ అండి. అలానే పక్కనే విఠ్ఠల్ మహారాజాది గూడా ఉంది. మేము ఇక్కడ నుంచి నెక్స్ట్ పంచవాటి, రామకుండ అక్కడికెళ్ళిపోయాము. ఇది మొత్తము ఇక్కడే మన గోదావరి నది అనేది స్టార్ట్ అవుతుంది. శ్రీరాముడు, సీతమ్మ, లక్ష్మణుడు వనవాసంలో నివసించిన పవిత్ర ప్రదేశం ఇది. మేము గోదావరి నది దగ్గర రామకుండలో దీపం వెలిగిద్దామని చెప్పి వచ్చాము. ఇక్కడ మా బావగారు వచ్చారంట. లాస్ట్ టైము ఇక్కడ పుష్కరాలు జరిగినప్పుడు ఇలా పిల్లలకి తలల పైన నీళ్లు పోస్తున్నారు. మా పిల్లలు చాలా స్విమ్మింగ్ చేద్దాం అందరం చేస్తున్నారు కదా అన్నారులే గాని మాకు పాసిబుల్ లేదని చెప్పి ట్రావెల్స్ ఉందని కుదరక అలా తలల పైన నీళ్లు చల్లుకొని కాళ్ళు చేతులు కడుక్కొని దండం పెట్టుకున్నాము. చూసారు కదండీ ఎంత ప్రశాంతంగా ఉందో. ఇక్కడ స్నానం చేస్తే మనకున్న పాపాలన్నీ కూడా పోతాయంట. అందుకే అందరూ స్నానాలు చేస్తున్నారు. ఇక్కడ చాలా మంది పూజలు చేయించుకుంటూ ఉంటారు. చాలా పవిత్రమైన ప్లేస్ అంట. ఇక్కడే సీతమ్మ తల్లి, రాములు, లక్ష్మణుడు అంతా ఈ చుట్టుపక్కనే వనవాసాలు చేసినప్పుడు తిరిగిన ప్రదేశం అని చెప్పి బాగా ప్రసిద్ధి గాంచిన ప్రదేశము. చాలా బావుందండి. నేను ఫస్ట్ టైమ్ ఇక్కడికి రావడము. ఇక్కడ కొన్ని ఫోటోలు దిగి అలా కాళ్ళు చేతులు కడుక్కొని అన్ని దేవుళ్ళని దర్శనం చేసుకున్నాము. చాలా చిన్న చిన్న గుళ్ళండి. చాలా ప్రాచీనమైన గుళ్ళు. అన్ని చిన్న చిన్న శివాలయాలు చాలా బాగున్నాయి. ఇక్కడ పక్కనే వాటరు. నేను కూడా దీపం వదిలేద్దాము గోదావరి నదిలో అని చెప్పి ఒక దీపం తీసుకున్నాను. వాళ్ళే ఫ్లవర్స్ ఇలా చిన్న పేపర్ కప్‌లోనే ఫ్లవర్స్ పెట్టి అలా నెయ్యిలో ముంచిన ఒత్తితోనే దీపం వెలిగిచ్చేస్తున్నారు. ఆమెకు కావాలంటే చెక్ చేసుకోమంది. చాలా డ్రైగా కనిపిస్తుందమ్మా కొంచెము నెయ్యేసి ఇవ్వండి అంటే తను ఇగ ఎలిగించుకొని మేము
ఇక నదిలో వదిలేద్దామని మా చిన్న బాబు నేను ఇద్దరము ఇలా వదిలేసుకొని దండం పెట్టుకున్నాము. చాలా బాగా అనిపించిందండి మాకు. ఆ దీపం చాలా సేపటి దాకా ఎలుగుతూనే ఉంది. చాలా దూరం వెళ్ళినా గూడా. మా చిన్న బాబు అయితే చాలా దూరం వెళ్ళినా గూడా కనిపిస్తుంది, ఎలుగుతుందమ్మా అని చెప్పి ఇగ దండం పెట్టుకున్నాం మేము. ప్రదేశం మొత్తం పంచవాటి కింద వస్తదండి. ఇది నాసిక్‌లో ఉంది. పంచ అంటే 5, వాటి అంటే వటవృక్షాలు. 5 వటవృక్షాలు ఉన్న ప్రదేశం అని అర్థము. అక్కడ నది దగ్గర నుంచి అర్ధనాగేశ్వర్ టెంపుల్ వచ్చేసామండి. ఇది కూడా నాసిక్‌లో దాని పక్కనే ఉంది. అన్ని పక్క పక్కన ఉన్న ప్లేసే. ఈ దేవాలయానికి ఒక ప్రత్యేకత ఉందండి. అర్ధభాగం శివుడిగా, అర్ధభాగం పార్వతిగా ఉండడం వల్ల ఈ మందిరాన్ని అర్ధనాగేశ్వర మందిర్ అంటారు. చాలా దర్శనిక భవానికి కలిగించేలాగా ఉందండి. అక్కడి నుంచి మేము చాలా ప్రాచీనమైన గంగా, గోదావరి నది అతి ప్రాచీనమైనది అని చెప్పి రాసుంది. ఇప్పుడు ఇది మధ్యాహ్నం టైం కదా! అందుకే కొన్ని చిన్న చిన్న గుళ్ళకి ఇలా తాళాలు పెట్టేశారు. క్లోజ్ చేసేసారన్నమాట. ఇవన్నీ గూడా చాలా ప్రాచీనమైన గంగా, గోదావరి మందిర్. అందరు దర్శించుకుంటున్నారు. చాలా మంది పూజలు చేయించుకుంటున్నారు. చాలా ప్రత్యేకమైన ప్లేస్ కలిగిన టెంపుల్ ప్లస్ ప్లేస్ అని చెప్పవచ్చు. ఇక్కడ భక్తుల నమ్మకం పంచవాటిలో స్నానం చేయడం, దీపం వదలడం ద్వారా పాప విమోచనం జరుగుతుందని విశ్వసిస్తారు. శ్రావణ మాసం, రామనవమి వంటి పండుగల సమయంలో ఇక్కడ ఎక్కువ యాత్రికులు వస్తారంట అండి. ఇక్కడ చూస్తున్నారు కదా! నంది నుంచి ఇలా వాటర్ వస్తుంటే అందరూ తల మీద పోసుకుంటున్నారు, తాగుతున్నారు. అన్ని శివాలయం ముందు నంది ఉందండి. ఇక్కడ ఇంకో మీకు ప్రత్యేకమైన దేవాలయాన్ని చూపిస్తాను. కాకపోతే అది బయట నుంచే చూపిస్తాను. లోపలికి మొబైల్ అనేది ఎలౌ లేదక్కడ. చా పంచవాటి అనేది నాసిక్‌లో రామాయణం మహాంతర ప్రదేశం. అందుకే భక్తులు అక్కడి దర్శనానికి చాలా పవిత్రంగా భావిస్తారు. ఇక్కడ నుంచి మేము ఇగ కొంచెం బయటికొచ్చేసామండి. ఇక్కడ బయట కపాలేశ్వర ఆలయం అనేది కనిపిస్తుంది కదా! నేను లోపలికి మొబైల్ అనేది తీసుకెళ్ళలేదు. ఆ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. అన్ని శివాలయంలో మనకి తెలుసు శివుడి ముందు నంది ఉంటుందని. ఈ కపాలేశ్వర్ మందిర్‌లో శివాలయానికి ముందు, శివుడి ముందు నంది అనేది లేదండి. అది ప్రత్యేకత. తర్వాత మేము అక్కడి నుంచి కాలారాం మరియు గోరారాం ఆలయాన్ని దర్శించుకున్నాము. కాలారాంలో కృష్ణవర్ణం గల రామ విగ్రహము, గోరారాంలో తెల్లని రామ విగ్రహం ఈ 2 కూడా రాముడి రూపాలేనండి. ఇక్కడ శ్రీరామ్ జయరామ్ జయ జయరామ్ మందిరం నాసిక్‌లో చాలా ప్రత్యేకత. ఈ మందిరంలో ఒక్కసారి శ్రీరామ్ జయరామ్ జయ జయరామ్ మంత్రాన్ని 13 కోట్లు జపిస్తే మోక్ష ప్రాప్తి లభిస్తుందని భక్తుల నమ్మకం అంట. ఇక్కడ అడిగి కనుక్కున్నా నేను ఇక్కడ ప్రత్యేకత ఏంటి అనేది. మన భక్తులు ఇక్కడ అఖండ రామ రామ జపం చేపిస్తూ ఉంటారంట అండి. ఆలయంలో రామ, సీత, లక్ష్మణుడు, హనుమాన్ విగ్రహాలు ఉన్నాయి. రామనవమి, శ్రావణ మాసం, దీపావళి సమయంలో ఇక్కడ భారీగా రామనామం జపం జరుగుతుందంట. చాలా బావుందండి. మేము ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. త్రంబకేశ్వర్. మేము 5:30 కల్లా త్రంబకేశ్వర్ రీచ్ అయిపోయాము. చూసారు కదా! ఇక్కడ వ్యూ గూడా ఎంత బావుంటుందో అసలు. ఈ గుట్టల మధ్యన ఈ మందిర్ ఉంటుందండి. త్రంబకేశ్వర్ 12 జ్యోతిర్లింగాలలో 10వ జ్యోతిర్లింగము ఇక్కడండి త్రంబకేశ్వర్ మందిరు. ఈ ఆలయాన్ని దర్శించుకోవడం నేను రెండోసారి. మా పెద్ద బాబు కూడా రెండోసారి. మా చిన్న బాబు ఫస్ట్ టైమ్ వచ్చాడు. చాలా ప్రశాంతంగా ఉందండి. ఇక్కడ బాగా రష్ ఉంటది. ఎందుకంటే ఇది జ్యోతిర్లింగం కాబట్టి ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా! లోపలికి మొబైల్ అలౌడ్ ఉండదని చెప్పి నేను ఇలా స్క్రీన్ మీద చూపించాను. చూసారు కదా! మేము 5:30కి ఇలా లైన్‌లో వెళ్తే ఎంత రష్ ఉందంటే జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవడానికి చాలా మంది భక్తులు వస్తారండి ఇక్కడ. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు కూడా 3 అవర్స్ అనేది పట్టింది దర్శనానికి. ఇప్పుడు కూడా మాకు 2 అవర్స్ పైనే పట్టింది. కానీ చాలా బాగా అనిపించింది. ఒక్కసారి మనము దేవుని దర్శించుకున్నప్పుడు ఆ అలసట అంతా పోతుంది. ఇక్కడ భక్తులందరూ శివుడి నామాలతో జపం చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఆలయంలో ఉన్న శివలింగం 3 ముఖాలతో ఉంటుంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడి రూపాలు కలిగిన ఈ త్రిముఖ లింగాన్ని దర్శించడం మహాపుణ్యమని చెబుతారు. లోపల మొబైల్ అనుమతి లేకపోవడంలో నేను లోపల షూట్ చేయలేకపోయాను.
దర్శనం చేసుకొని నేను బయటకొచ్చేసరికి 8:30 అయిందండి. చూసారు కదా బయట వ్యూ అనేది ఎలా ఉందో. మొత్తం చుట్టూ కొండలే. చాలా ప్రశాంతంగా ఉంది. త్రిశూలం చూసారు కదా ఎంత పెద్దగా ఉందో. చాలా ఆకర్షణీయంగా ఉంది నాకైతే. ఈ మందిరం అనేది కూడా చాలా ప్రాచీనమైన మందిరము. ఇది నాసిక్ నుంచి 28 కిలోమీటర్ల దూరంలో లోపల ఉంటుంది. ఆలయం మొత్తం నల్ల రాతితో నిర్మించబడిందండి. 18వ శతాబ్దంలో పేష్వా బాలాజీ బాజీరావు ఈ ఆలయాన్ని ప్రారంభించారు. కొన్ని ప్రత్యేకమైన పూజలు ఉన్నాయండి. అంటే నివారణ పూజలు అన్నమాట. పితృదోష నివారణ పూజలు, నారాయణ నాగబలి, కాలసర్ప దోషం నివారణ పూజలు ఎక్కువగా జరుగుతాయి. మోక్ష ప్రాప్తి, త్రింబకేశ్వర దర్శనం మోక్షానికి ప్రసాదిస్తుందని భక్తుల విశ్వాసం. చాలా బాగుంటుందండి. మేము 8:30 కల్లా టెంపుల్ నుంచి బయటికి రాగానే కొన్ని ఫోటోలు దిగేసి కొంచెం సేపు అక్కడ కూర్చొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. చాలా బాగా అనిపించింది. ఈ రోజు మా డే వ్లాగ్ అనేది ఇలా కంప్లీట్ అయింది. ఈ లాస్ట్ టెంపుల్ అన్నమాట. రిటర్న్ వచ్చేస్తున్నాం ట్రావెల్స్ దగ్గరికి. మేము ట్రావెల్స్ లో నుంచి నాసిక్ లో డ్రాప్ అయిపోయినాము. ఇలా ఒక హోటల్ దగ్గరికి వెళ్ళి జస్ట్ ఫ్రెష్ అవుదామని వెళ్ళాము. జస్ట్ 10-15 మినిట్స్ లో అలా ఫ్రెష్ అయిపోయి నెక్స్ట్ నాసిక్ నుంచి మళ్ళీ ముంబై స్టార్ట్ అయిపోయాము. అక్కడ 10 కలా 10:30కి డిన్నర్ చేసి స్టార్ట్ అయిపోయాము. ఒక వెహికల్ దొరికిందండి మాకు డైరెక్ట్ ముంబైకి. నైట్ 1 కల్లా థానేలో డ్రాప్ చేస్తే మళ్ళీ అక్కడ నుంచి మేము ఇంటికి వచ్చేసరికి 3 అయిపోయింది. ఈ రోజు బ్లాగ్ మొత్తం నేను మీతో ఇలా షేర్ చేశానండి. ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఫుల్ వీడియో చూసి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్స్ అన్ని మీతో షేర్ చేశాను నేను. ఏదైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.